క్షమించండి. పర్లేదులే. ఒరే నమ్మి, నమ్మి, ఏమైందమ్మా? నమ్మి, నాందా పైకి పోతానేమోనని భయమిదా ఉందిరా. నీకు అసలే బీపీ, దానికి తోడు పొద్దుటి ఏమీ తినలేదు. కనీసం నైవేద్యం రెడీ అయింది కదా, తినేయ్. వేండ వేండ వేండ, ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలిరా. దేవుడు అంటే భక్తి అంటావు, దేవుడి దగ్గరికి పోతానేమో అని భయంగా ఉందంటావు. చచ్చిపోతున్నానే అమ్మా, నువ్వెక్కడే ఉండు. ఏమిరా చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఏమిరా, ఎక్కడికి రా తీసుకుపోతున్నావు? ఇదిగో. ఒరే నమ్మి, మళ్ళీ నేను పాడతానా? ముందు తినమ్మా, కనీసం మాటైనా మాట్లాడతావు. అమ్మడి చచ్చినాన్రా. అమ్మా నాన్న, కూర్చో. అమ్మడి ఈశ్వర. తిను. అమ్మడి దేవుడికి పెట్టానులే, నువ్వు కానీ. కృష్ణవేణి, నైవేద్యం పెట్టాలి, రండమ్మా. వల్లి వా. చూడు. ఆ ఖండం టిప్పుని ఆర్పేసిందని ఈ ఫోటోలు చూస్తే అందరికీ తెలిసిపోతుందన్నా. తెలియాలనే కదా ఫోటోలు కాపీ వేయించాను. మనమే వెళ్ళిస్తే గొడవలవుతాయి. శివుడి దారి చూపించాడనుకోవాలి. ఫోటోలు తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెట్టివల్లి. అమ్మో, టిప్పుకి తెలిసిందంటే నన్ను చంపేదు. భయపడతావేంటి? మనం దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నాం, అది తప్ప? టిప్పు నిన్నే మొగుడుంటుందన్నా. ఈ డ్రామాలో నా పాత్ర కూడా ఉందంటే నన్నేం చేస్తుందో ఏమో. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? పద. వెళ్ళు రా. అబ్బా పంతులు గారు, టీ తీసుకొస్తారులేండి. ఈ లోపల 2 తీపి మాటలు చెప్పండి. చెప్పటానికే కదమ్మా ఉదయాన్నే వచ్చింది. ఈ మాసంలో మంచి రోజులున్నాయి. అబ్బాయి వాళ్ళు అనేశారు. ఇక మీరు కూడా సరేనంటే లగ్నపత్రిక రాసుకోవచ్చమ్మా. అమ్మాయి పెళ్లి చెయ్యాలని మాకు తొందరగానే ఉందండి. మీకు కూడా అనుకూలంగా ఉండే రోజు చెప్తే మా ఏర్పాట్లు మేము చేసుకుని వచ్చేస్తాం. ఈ లోపు మీరే ఒకసారి మా ఇంటికి రావాలి. విశేషమేంటో చెప్తే తప్పకుండా వస్తామండి. అవును, యాండి ఆ పెద్దావిడ పేరేమన్నారు? అంబాలి. అప్పుడే మర్చిపోయావా? ఆ అంబాళి. ఆ అంబాళి గారి వల్ల అంతా మంచి జరిగింది. ఇంట్లో విష్ణు పూజ వ్రతం చేయాలనుకుంటున్నాం. పెద్ద ముత్తైదువుగా ఆవిడికి పాద పూజ చేద్దాం అనుకుంటున్నాం. త్రిపురని తీసుకొస్తారు కదూ? నేను రాను. త్రిపుర,
ఏమైంది నీకు? భాస్కర్ గారి బైక్ ఎక్కితేనే నానమ్మ తిట్టింది. పెళ్లి కాకుండా పక్కింట్లో పేరెంట్ అయితేనే వెళ్ళకూడదంటారుగా, అందుకనే. ఆహాహాహా, ఎంత వినయం, ఎంత విధేయత. అత్తా, నువ్వు అంటే నీ మనవరాలు సై అంటుంది, నువ్వు అంటే నీ మనవరాలు నై అంటుంది. నువ్వు పిచ్చి సంకేతాలిచ్చినా, సమయం సందర్భం లేకుండా సగిలించినా ఏం చెయ్యాలనుకున్నామో అది చేసి తీరతాం. జనార్దన్ గారు, చెప్పండమ్మా. విష్ణుగౌరి వ్రతం ఏదో ఇక్కడే చేయిద్దాం. ఇంటి నిండా ముత్తైదువులున్నారు. పెద్ద ముత్తైదువు అంబాళ్ గారి పాదపూజ నా కోడళ్ల సౌభాగ్యాన్ని కాపాడుతుందని భావిస్తున్నాను. మీ ఉద్దేశం మాకు అర్థమైందండి, కానీ మేమనుకున్న పూజకు మీ మీద భారం వేయడం భావ్యం కాదు. మాకు బ్యాంకులో అప్పుంది కానీ కిరాణా కొట్లో లేదండి. నువ్వు నోరు మూసుకొనుంటే అత్తయ్య గారు మాట్లాడతారు. కొన్నేళ్ల క్రిందట నా పెద్ద కొడుకు చేసిన తప్పుల వల్ల భీమలింగేశ్వర స్వామి గాలి గోపురంలాగా ఉండే మా ప్రతిష్ఠ కాస్త మెట్ల దగ్గరుండే నందిలాగా కుంగింది. అయితే నా పెద్ద మనవడు మళ్ళీ ఆ వైభవాన్ని, ధ్వజస్తంభాన్ని ఎక్కించి గంటలు మోగిస్తాడన్న నమ్మకం కూడా ఉంది. త్రిపుర పెళ్లి మాత్రమే కాదు, పెళ్లికి ముందు జరిగే కార్యాలన్నీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతాయి. శివగామి గారు, మిమ్మల్ని చూస్తే భయం అంటారు గాని మీ మాటలో భరోసా ఉంటుందని ఎవ్వరికీ తెలీదు. సూక్ష్మం గ్రహించారు కదా. మేము సంతోషంగా వెళ్ళొస్తాం. మరి మేము వెళ్ళిరామా? వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. పెదబాబు, మంచిదండి, వెళ్ళొస్తాం. మంచిది. నిజమిదో తెలియదే మరి అలా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే. నువ్వు నాతో 7 అడుగులు వేస్తావా? వేస్తానండి. రమణి నీ వైపు తరుముతోంది నన్నిలా, నా మాట వినదు మనసు ఏంటిలా, కుదురుగా కాసేపు ఉండే నీదు లేలా, పదే పదే ఇదే నీ వల్లనే. సత్కారం ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తుంది నానమ్మ. పసుపు, గంధం, పారాణి, ఆకులు, వక్కలు, కొమ్ములు అన్నీ ఉండాలి. అంబాళ్ గారిని కూడా తీసుకురమ్మను. ఆ ధర్మకర్త వేసే భిక్షతోనా మనం బతుకుతున్నదే? వాళ్ళు బిచ్చం వేస్తే గానీ మనం పోయి వెలిగించలేమా? పెద్దవాళ్ళు ఏదో 4 మాటలదా అంటారు.